గోదావరి బీడు భూములను పచ్చదనంతో నింపుతూ అనాదిగా ఎన్నో నాగరికతలకు జీవనాధారంగా నిలుస్తూ అనేక కథలకు, సంస్కృతులకు, పుణ్యక్షేత్రాలకు నెలవై ఆధ్యాత్మికతను తన ఒడిలో మోస్తూ ప్రవహిస్తున్న మహానది గోదావరి. దక్షిణ భారతదేశపు గంగగా పిలువబడే ఈ పవిత్ర జీవనది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర్ పర్వత శ్రేణుల్లో పుట్టి 1465 కిలోమీటర్ల పొడవునా ప్రయాణం చేస్తూ చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. 19వ శతాబ్దానికి మునుపు అడ్డు అదుపు లేకుండా ప్రవహిస్తూ ప్రజా జీవనాన్ని ఆందోళనలకు గురిచేస్తున్న గోదావరికి సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన కాటన్ బ్యారేజ్ గోదావరి జిల్లాల జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ చరిత్రనే మార్చివేసింది. నిత్యం ప్రవహిస్తున్న ఈ గోదావరి తల్లి మానవాళి ఆకలిని, అవసరాలను ఎలాగైతే తీరుస్తుందో, మనిషికి అత్యంత ఆవశ్యకమైన జీవిత ధ్యేయాన్ని సూచిస్తూ మానవాళికి దిశానిర్దేశం చేస్తూ అత్యంత ఆవశ్యకమైన ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఆత్మదాహాన్ని తీర్చడానికి వెలసిల్లిన మహాశక్తి క్షేత్రం శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం. ఇది ది బిగ్గెస్ట్ పిరమిడ్ ఆఫ్ ఏషియా, ది బిగ్గెస్ట్ పిరమిడ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దూరదృష్టికి, దివ్య సృష్టికి, అమోఘమైన వారి సంకల్ప శక్తికి మరియు పత్రిజీ అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనలో అకుంఠిత దీక్షతో నిర్విరామంగా తమ సేవలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న పిరమిడ్ మాస్టర్ల నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం ఈ మహాశక్తి క్షేత్రం. 2010లో ప్రారంభమై 16 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అంచెలంచెలుగా జీవం పోసుకుని సాక్షాత్కరించిన ఒక మహాద్భుతం శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. ఈ డాక్యుమెంటరీ ద్వారా ఈ అద్భుత నిర్మాణం యొక్క అనేక విశేషాలను తెలుసుకుందాం. నా పేరు సలా సత్యరాజు. ఉత్తర గోదావరి జిల్లాలో నేను ధ్యాన ప్రచారం చేశాను. అలాగా చేస్తూ సార్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎక్కడికి వచ్చినా కలుసుకుంటూ నేను సార్ ఏమన్నారంటే, ఈ గోదావరి పక్కనే నాకు ఒక పెద్ద పిరమిడ్, మెగా పిరమిడ్ ఒకటి నాకు ఏర్పాటు చేయాలయా, స్థలం సంపాదించమన్నారు. సారు ఈ గోదావరి కట్టిన మనకి గోదావరి ఒడ్డిన పిరమిడ్ కావాలయ్యా నాకు అని, పిరమిడ్ వస్తుంది అని అందరితో చెప్పేవారట. శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞంలో పత్రిజీ గోదావరి ఒడ్డిన పిరమిడ్ కావాలని అనుకోవడం జరిగిందండి. తర్వాత ఆ యజ్ఞంలో నేను, శంకరెడ్డి, ఇంకా కొంతమంది ఆ యజ్ఞంలో ఉన్నప్పుడు మమ్మల్ని కేకేసి నాకు గోదావరి దగ్గర స్థలం కావాలి, అక్కడ పిరమిడ్ కావాలి, పెద్ద పిరమిడ్ కావాలి. అప్పుడు నేను, శంకరెడ్డి గారు ఇంకా కొంతమంది కలిసి ఇక్కడ 2-3 చోట్ల ప్లేసులు చూడటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది 25 ఎకరాలు చూడటం జరిగింది. నందా దాన్ని చాలా జోవియల్గా చెప్తూ ఉండేవాడు. మమ్మల్ని నిద్రపోతున్నా కూడా, ట్రైన్లో వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, అదిగో చూడు పిరమిడ్ అని మమ్మల్ని లేపేసేవారు సారు అని దాన్ని ఒక చక్కగా జోవియల్గా చెప్పేవాడు. అట్లా పిరమిడ్ తర్వాత మాకు ఇక్కడ కావాలి అని ఇక్కడ పెద్దలతో చెప్తాం, రాజమండ్రి వాళ్ళు ఇక్కడ అందరితో. ఆ అన్వేషణ, స్థలాన్వేషణ జరుగుతూ ఉన్నప్పుడే అక్కడ ఇక్కడ అని చాలా చూశారు. ఆ సమయంలో ఒక సంకల్ప ధ్యానాన్ని తాడేపల్లిగూడెంలో మన ఇంట్లోనే ఇక్కడే 21 days ఫస్ట్ ఆ పిరమిడ్ కోసం, స్థలం కోసం రావాలి అనేది ఆ సంకల్ప ధ్యానాన్ని మన ఇంట్లోనే ఇక్కడ జరిగింది.
ఎక్కడికి వస్తున్నా గురువుగారు వస్తున్నారంటే వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఒకవేళ నేను వెళ్ళపోయినా ఆయన నన్ను వెళ్ళిపోయేవారు. శంకర్ రెడ్డి అది వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు. ఇంకా అలాగే మొత్తం మేట నీ వల్ల అవుతుంది, మీరు చేయాలని చెవిలో చెప్పారంటండి. ఇదేంటి ఇక్కడ ఎంతమందో కోటేశ్వర్లు ఉన్నారు, అందరినీ వదిలేసి గురువుగారు నన్ను అట్టుకున్నారు, నాకు కాళ్ళు లేవు, నేనేమో తిరగలేను, ఇలా పట్టుకున్నారు నన్ను అని అనుకున్నారండి. ఇప్పుడంటే ఇదంతా పనులన్నీ అయిన తర్వాత ఆఖరిని ఒక వారం రోజులే బాగోలేదండి. అప్పుడు మనసు మీద ఉండగా అనుకున్నారు, అందరినీ వదిలేసి నీ వల్ల అవుతుంది పని చేయండి అని అంటలో అట్లాగే ఎంతమంది వెళ్ళి ఇది చేసినా అది అవ్వలేదండి. మరి వారు వెళ్తేనే కానీ అసలు మొట్టమొదట వెళ్ళినప్పుడు ఆ ఊరు పేరవరం వెళ్ళాము, తీసుకెళ్ళారు. అక్కడ గురువుగారిని ధ్యానం అవన్నీ చూపించి బాగుంటుంది అక్కడ సెట్ చేయండి అని చెప్పారంట. చాలా సైట్లు చూపించాం, ఏమీ నచ్చలేదు. కడకి 2008లో ఇది నచ్చింది. ఈ వశిష్ఠ గౌతమి ఈ పేరవరం అన్నా కాడ ఆ సరువు నచ్చితే ఇక్కడ తీసుకోండి అయ్యా అని చెప్పాడు. మొట్టమొదటి మేము వెళ్ళి అడిగినప్పుడు ఇక్కడ అసలు ఎవరు సెంటు భూమి కూడా అమ్మేవాళ్ళు లేరని చెప్పారండి వాళ్ళు. మా గురువుగారు చాలా ముందు చూపు ఉంటుంది ఆయనకి, మీకు ఒక యాత్రా స్థలం లాగా అయిపోతుంది. మా పేరవరం గ్రామం అండి, ఓ పక్కన గోదావరి ఉండి, ఓ పక్కన వశిష్ఠ గోదావరి, ఓ పక్కన 2 గోదావరులు మయ్యాన రాజవరం పేరవరం గ్రామాలు ఉంటూ మళ్ళీ 2 ఊర్లు మయ్యాన ఒక పిలకాల ఒకటి పెద్దకాల ఒకటి సాగునీరు ఆంధ్రకాటన ద్వారా బ్యారేజీ కాడ కట్టిన దాంతో కోనసీమ అంతా జిల్లాలో వ్యవసాయాలు పూర్వమే 2 పంటలు పండే భూములు అనేవి. మా ఊరు గ్రామం కూడా కొంత మెరక చేయాలంటే పంపు ఆ రోజుల్లోనే కట్టి 2 పంటలకు భూమికి నీరు ఇచ్చి అంతా వరి తోట పంపులు అరటి తోటల వ్యవసాయాలు అన్ని పంటలు పండుతాయండి ఇక్కడ. అటువంటి భూముల్ని ఇవ్వడానికి మనసు ఒప్పలేదండి. అయినా పిరమిడ్ ఇక్కడ జ్ఞాన శక్తి శాతం వస్తుందని రైతులను ఒప్పించి పని కట్టుకుని రైతులను అందరూ ఈ భూమి ఇవ్వడం జరిగిందండి. పిరమిడ్ కోసం పేరవరం గ్రామంలో రాజవరం గ్రామంలోకి చెందుతాయండి ఈ భూములు. అవి మాకు ఈ గోదావరి పక్కన బాగా నచ్చినాయండి. ఈ భూములు అమ్మి వస్తే మాకు కొంచెం కొనిపెట్టండి అడగడం జరిగిందండి. మేము నలుగురిని మా సిస్టర్స్ వాళ్ళ భూములు కూడా ఇక్కడ ఇందులో ఉన్నాయని ఉంటే వాళ్ళందరూ ఓకే అండి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మా బ్రదర్ భూమి కూడా ఇందులో ఉందండి, ఇవ్వడానికి ఒప్పుకుని ఓకే అని చెప్పండి. పత్రిక గారు రిజిస్ట్రేషన్ అయితేనే కానీ కొబ్బరికాయ కొట్టనన్న మాట అన్నారండి. అప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టాక తలా కొంచెం చేను సందాల కింద వేసుకునండి అందరూ కలిసి పిరమిడ్ ఇలా వస్తుంది, ముందు ఇది రిజిస్ట్రేషన్ అయితేనే కానీ కొబ్బరికాయ కొట్టనన్నారని ఆ మూర్తి గారు ఇలా అందరూ కలిసి తల కొంచెం చేను డొనేషన్ల కింద డబ్బులు ఇచ్చండి. ముందు ఎకరం చేను రిజిస్ట్రేషన్ పత్రిక గారి ట్రస్ట్ తరఫున రిజిస్టర్ చేసామండి. ఇక్కడ ఊళ్ళో ముళ్ళపూడి సత్యనారాయణ గారు, రాము గారు వాళ్ళంతా కలిసి ఇక్కడ పిరమిడ్ వస్తే బాగానే ఉంటుంది అని ఇక్కడ చూపించడం జరిగింది. తర్వాత వెంటనే పత్రిక గారికి చెప్పడం, ఆయన వీలు చూసుకుని ఇటు వచ్చినప్పుడు వస్తాను అని రావటం జరిగింది. వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ ధ్యానం చేసి ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది, ఇక్కడే తీసుకోండి, నాకు ఇక్కడే పిరమిడ్ కావాలి, ఇక్కడ గౌతమి మహర్షి వశిష్ఠ వంశీ తపస్సు చేసిన ప్రదేశం ఇది, ఇక్కడే పిరమిడ్ రావాలని చెప్పడం కూడా జరిగింది. సంవత్సరంలో వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పేరవరంలో 30 ఎకరాలు సేకరించడం జరిగింది.
ఇక్కడ ఇదంటూ ఏర్పడేది అయితే కనుక అని చెప్పి నచ్చ చెప్పి వాళ్ళకి మల్లపూడి రామకృష్ణ గారు వాళ్ళ అన్నదమ్ములు 3 మంది ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మంచి బాగా రిసీవ్ చేసుకునేవారు. 40 మంది రైతులను కలిపి పోగు చేసి ఒకే మాట మీద మీరు ఇవ్వాలి మనకు అందరికీ. ఇప్పుడు 10 లక్షలు 11 లక్షలు ఉన్నప్పుడు 11 లక్షలు ఎంత ఉందంటే 13 లక్షలు పెట్టారు ఒకేసారి. బేరం ఖాయం చేశారండి. 3-4 నెలలు తిరిగారండి. 2-4 రోజులు 3 రోజులకి తిరిగినాక అప్పుడు సెట్ అయింది అన్నమాట. సెట్ అయింది. డబ్బులు కూడా మన దగ్గర లేవు. ఎవరో ఒకరి దగ్గర అప్పులు చేసి చీటీలు పుచ్చుకుని అవి అన్నీ 30-40 లక్షలు దాకా పట్టుకెళ్ళారు. సుభాష్ పత్రిజీతో ఒక ట్రస్ట్ ఫామ్ రిజిస్టర్ జరిగింది 2010లో. మొదట నేను అక్కడ భూమి పూజ చేయాలంటే 1 ఏకర్ సేకరించాలన్నారు. ముందు అది 10 సెంట్లు అంటే 1,40,000 స్టార్ట్ చేస్తూ 10 సెంట్లు మేము మొదలుపెడుతూ అలాగే ఇంకొకరిని 4 చాలా అద్భుతంగా జరిగింది రండి అంతాను. ఒక చోటకి వెళ్తే మేము ఆల్రెడీ ఎవరో వస్తారు ఆధ్యాత్మికి అనే ₹1,00,000 అట్టే పెట్టామన్నారు. అక్కడ అలాగే అయింది. ఇంకొక కమ్మ వెంకట సుబ్బరాయుడు గారు ఆయన ఒకటి, అలాగే మండపేట ఎమ్మెల్యే గారు. ఈ విధంగా మేము 5 యూనిట్లు అంటే 7 లక్షలు సేకరించాము. ఒక 4 ఎకరాలు సుమారు పిరమిడ్కి ఇచ్చి మిగిలినేమో శాకాహార గ్రామానికి సైట్లు కింద అమ్మి ఆ రైతులకు డబ్బులు కట్టాం. అలాగా అదే ఒక గ్రూపు, ఒక కమిటీ. దాంట్లో శంకర్ రెడ్డి చాలామంది ఉన్నారు. దాంట్లో జట్టి రాణి గారు, ఆదిత్య కృష్ణరావు గారని వీళ్ళందరూ గ్రూపులో అవి మేము ఆ ల్యాండ్ సంపాదించి అది 2010లో చెరుకు తోట ఉండగా అక్కడ ఆ పిరమిడ్కి శంకుస్థాపన చేసాం. 2010లో అది కొన్ని కారణాల వల్ల అక్కడ ఆగిపోయింది. అంటే ప్లాన్ కుదరక అక్కడ గోదావరి గట్టు దగ్గర అయిపోయింది. అది గవర్నమెంట్ ఏమైనా అభ్యంతరం పెడతారేమో ఇంకా వెనక్కి వెళ్ళాలనే ఉద్దేశంతో మళ్ళీ 2011లో శంకుస్థాపన చేయించాం సార్ చేత. బహిరంగ స్థలంలో ఒక దగ్గరగా ఒక 200 మంది మాస్టర్లతో అది శంకుస్థాపన చేయించామండి. నెమ్మదిగా మేము ఎకరం అలాగా ప్రకృతి చేస్తూ ఇప్పుడున్న స్థితికి తీసుకురావడానికి ఎంతో శ్రమ పడవలసి వచ్చింది అప్పట్లో. ఆ ల్యాండ్ని మళ్ళీ కన్వర్షన్, అది అగ్రికల్చర్ ల్యాండ్ కదా, అక్కడి నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మొత్తం కన్వర్ట్ చేసాము. ఎంతో పైకి వరకు ఫిల్లింగ్ చేయవలసి వచ్చింది. ఒక 2 years 3 years పెట్టింది. అప్పుడు దాని ప్లాన్ మరి గోదావరి ఒడ్డున ఓ ధరిని గౌతమి గోదావరి, ఒక వైపుని వశిష్ట రివరు, ఈ రెండింటికి మధ్యలో ఉంది కనుక సారు పెట్టిన పేరు ఏంటంటే శ్రీ వశిష్ట గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అని నామకరణం చేశారు. అందరి యొక్క కృషితోటి ఆ సొసైటీ ఫార్మ్ అయింది. ఆ సొసైటీ ఏమిటంటే దానికి మారం శివప్రసాద్ గారు మొట్టమొదట ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు దాని పేరు శ్రీ వశిష్ట గౌతమి ధ్యాన మహాక్షేత్ర సొసైటీ. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందవలసిన పిరమిడ్ డిజైన్ చేసిన పిరమిడ్. మరి అటువంటి పిరమిడ్కి కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత మినిమం ల్యాండ్ ఉండాలి కదా. ఇప్పుడు మనకి బెంగళూరులో కానీ కడతాల్లో కానీ మరి చాలా ఉంది, కానీ అలా టెరెన్ కూడా వేరండి. అది హార్డ్ స్టాటమ్, అది గ్రౌండ్ నుంచే కన్స్ట్రక్షన్ చేయబడింది. ఇక్కడ పద్ధతి వేరు. ఇక్కడ ఉన్నదానిలో కూడా అంత అల్యూమియం సాయిల్, డెల్టాయిక్ సాయిల్. ఇది అక్కడ మాదిరి సరిపోదు. ఇక్కడ ఫౌండేషన్ ఇంపార్టెంట్. ఈ ఫౌండేషన్ కోసం మేము లక్ష్మణరావు గారు అందరూ ముందు సాయిల్ టెస్ట్ చేసాం. సాయిల్ టెస్ట్ చేయించాం 100 అడుగుల వరకు. ఎందుకంటే ఇప్పుడంటే గోదావరి బండ అది ఉంది, కానీ
ఇదంతా ఫ్లడ్ ఏరియా ఇది. ఎప్పుడైతే ప్రతి సీజన్ కూడా ఆగస్టు 4 నెలలు రైనీ సీజన్ ఉంటుంది కదా, రైనీ సీజన్లో మన బ్యారేజీని దాటి అంతా చాలా హెవీగా ఒక 25 lakhs క్యూసెక్స్ వాటర్ అలా సముద్రంలోకి వదిలేవాల్సి వస్తుంది. అటువంటి దీని కింద ఏమవుతుందంటే, ఇప్పుడంటే బండ్ అవన్నీ వచ్చినాయి కానీ ఒకప్పుడు లేవు కనుక ఈ ఫ్లడ్ సీజన్లో ఏమవుతుందంటే మొత్తం అంతా మునిగిపోయి కెనాల్ వరకు అక్కడ దాకా డిపాజిట్ అవుతుంది అండి, క్లే డిపాజిట్ అవుతుంది. దాన్నే అల్యూమ్ అంటారు. అక్కడ మనం బిల్డింగ్లు కట్టుకోవడానికి అంత సులువు కాదు. కానీ ఇక్కడ మనం చాలా వెరీ స్ట్రాంగ్, చాలా హెవీ పిరమిడ్ కట్టుకోవాలి కనుక దీనికి ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ముందు ప్లాన్కి ఏంటంటే 121 పిల్లర్స్ పైకి వచ్చినాయండి. ఎలాగంటే అది 184 x 184 feet ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాం. దానిలో కింద మాస్ కాంక్రీట్ కింద 10 feet వరకు కంప్లీట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఒక ఫ్రేమ్ తయారు చేసి కాంక్రీట్ తోటి చేశారు. కంప్లీట్ అలా చేయడం జరిగింది. అక్కడి నుంచి పిల్లర్స్ స్టార్ట్ అయింది అనమాట. 11 x 11 పిల్లర్స్ అండి. ఇవి చాలా పెద్ద పిల్లర్స్. మాస్ కాంక్రీట్ చేసేటప్పటికి 2016 ఆ టైంలో ఆ పిల్లర్స్ కింద నుంచి పైకి వచ్చినాయంట. అప్పుడు సారు అందరినీ అసెంబ్లీ చేసి లక్ష్మణరావు గారిని చూడమన్నారు. ఇంకా కట్టాల్లో పని అయిపోయిన తర్వాత ఇక్కడికి 2019లో ఇక్కడ రావటం జరిగింది. అంతకుముందే యాక్చువల్గా 15లో రావటం జరిగింది, 2015లో పుష్కరాలకి. ఆ పుష్కరాలకు వచ్చినప్పుడు ఇది గ్రౌండ్ లెవెల్లో ఉంది. ఈ అద్భుతమైన పిరమిడ్ గ్రౌండ్లోనే ఇది పిరమిడ్ కట్టాలనుకున్నారు. గురువుగారి ఆలోచన ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా దాని నుంచి 2 అడుగులు ఎత్తులో ఉండాలని, ఇది కరకట్ట దగ్గర నుంచి. కానీ ఇక్కడ ఆ రోజు మాస్టర్స్గా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా గురువునికి కూడా ఒప్పించారు. ఇంజనీర్స్ కానీ అందరూ కూడా ఇక్కడ గ్రౌండ్లోనే కడదాం అది ఇది అని అంటే గురువుగారు నన్ను అడిగారు, స్లాబ్ వేసి పెట్టమ్మా అన్నారు. ఈ పై దీనికి నాకు అమరావతిలో అద్భుతమైన వర్క్ ఉందండి, దానికోసం పని చేస్తానంటే తర్వాత చేద్దురు. కానీ ఇప్పుడు ముందు ఇది కావాలా, వశిష్ఠ గౌతమి యొక్క గ్రేటు ప్రపంచానికి తెలియాలా అని దీన్ని చేయటం అంటే వెంటనే ఇక్కడ రావడం జరిగింది. గురువుగారి కోరిక ప్రపంచంలో ఒక అత్యున్నతమైన ఎనర్జెటికల్ పిరమిడ్ గోదావరి ఒడ్డున, మరి వశిష్ఠ గోదావరి అవతల పక్కన వశిష్ఠ. ఈ పిరమిడ్ని ఈ ప్లేస్ ఎందుకు నిర్ణయించారు అంటే గౌతమి, వశిష్ఠ గౌతమి అనేది ఇది గౌతమి అనేది దీని పేరు, వశిష్ఠ అనేది వెనక దాని పేరు. రెండింటికి మధ్యలో గౌతమి అనే దీని పక్కమంటే గోదావరి పక్కనే ఇక్కడే స్నానాలు చేయటం ఈజీగా బాగుంటుందనే ఒక ఇక్కడికి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత గురువుగారు అక్కడ పుష్కరాల ఉత్సవాలు ఇక్కడ మనాళ్ళే చేస్తున్నారు. పుష్కరాలకి అందరూ గురువుగారు కూడా ఆ టైంలో ఇక్కడే ఉన్నారు. ఇది స్లాబ్ వేయాలా అనేది దృఢమైన నిర్ణయం అయింది. ఆయన ఆలోచనకు అనుగుణంగా స్లాబ్ పడింది. అక్కడ పని చేయటం అవకాశం. అంతకుముందు చాలా గ్రేట్ మాస్టర్స్ అందరూ కూడా పనిచేశారు. జక్కి రాణి కానీ, మరి అన్నపూర్ణ గారు కానీ, మరి విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర తీసుకుని అందరూ ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్లు అందరూ దీంట్లో అద్భుతంగా పనిచేశారు. అంటే ఒక్కొక్కళ్ళు ఆ పోర్షన్లో ఎవరి పోర్షన్లో వాళ్ళు ఏజ్ చేశారు. దేవాన కృష్ణరాజు గారు కూడా దీంట్లో పాత్ర ఉంది. అలాగే తర్వాత ఒక్కొక్కటి ఇదైతే సరికి ఈ స్లాబ్ వేసేటప్పుడే అనవసరంగా ఈ స్లాబ్ ఎందుకు వేస్ట్ చేయాలని మధ్యలో ఇంకో స్లాబ్ వేసి ఆ పైన బ్రిడ్జి స్లాబ్ వేసి అప్పుడు 2 రూములు 8 రూములు ఇక్కడ మనకి ప్రస్తుతం టెంపరీగా ఈ రూములు వచ్చిన వాళ్ళకి అప్పటి నుంచి 6 సంవత్సరాల నుంచి ఈ రూములు ఉపయోగపడుతుంది. ఈ కింద 4 పై 4. దీని ప్లాన్ ఏంటంటే దగ్గర చుట్టూ ఎల్ షేప్లో రూమ్స్ కూడా రాబోతున్నాయి. దాని తర్వాత రూమ్స్ తర్వాత 10 అడుగులు గ్రీనరీ ఉంటుంది, బ్రిక్ రోడ్డు ఉంటుంది 20 అడుగుల రోడ్డు, తర్వాత మళ్ళీ గ్రీనరీ ఉంటుంది పిరమిడ్కి దీనికి మధ్యలో. ఒక అద్భుతమైన ప్లాన్ కూసి అవుట్ సైడ్లో ఎలా ఉంటాయి ఇక్కడ 60 ఇప్పుడు 200 by 200 స్లాబ్ వేసిన తర్వాత
అడుగున మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇవాళ స్లాబ్ పిరమిడ్ కాకపోయినా కానీ 6 సంవత్సరాల క్రితం నుంచి మనకి ఇక్కడ ఇది 6వ ఉగాది ఉత్సవాలు. మరి మీటింగ్ హాలు, లేడీస్ అండ్ జెంట్స్ డార్మెటరీ రూమ్స్, మరి బుక్ స్టాలు, ప్లస్ ఆఫీస్ రూము, ట్రైనింగ్ సెంటరు, మరి నేచర్ క్లినిక్ అని ఇవన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఎట్లా వాడుకున్నా కానీ అన్ని రకాలుగా క్లినిక్ అంటే ఏ మందులు లేకుండా ఏ రకాలైన వైద్యాలు చేసే స్థితి అనే ఓతో ఇక్కడ ఇది చేసిన దానికి కూడా కేటాయించాం. అప్పటి నుంచి రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇక పిరమిడ్ సంగతి వచ్చేసరికి మనకింతవరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కానీ బయట మెడిటేషన్ సెంటర్లో ఎక్కడా కూడా ఇంత పెద్ద పిరమిడ్ రాలా. 163 సైజు పిరమిడ్ వ్యాలీలో, 180x180 మరి ఇక్కడ ఇది మహేశ్వర మహాపిరమిడ్ కర్తాల్. మరి ఇది 220x200, 163 పైన ఉంటుంది. సరాసరి 4 మూలలో కిందకి దిగి కరెక్ట్గా డిస్టెన్స్ ఇదవుతుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేసి పెట్టాం. అది దాని ప్రకారంగానే జరుగుతుంది. అందులో ఇక్కడ కింగ్ ఛాంబర్ ఏంటంటే 86x86, 86x86 ఎక్కడా లేదు ఇంతవరకు. ఎందుకు వచ్చింది అది కూడా అని అంటే ఈ కింద నుంచి కాలమ్స్ పిరమిడ్కి సపోర్ట్ చేస్తాయి. ఇది 86 విడ్త్లో 80 ఫీట్ విడ్త్లో అటు ఇటు 4 పక్కల ఆ కాలమ్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి పిరమిడ్కి. దాని మూలంగా ఇదైంది. తర్వాత దాని సెంటర్ పాయింట్లో 50x50 అంటే 40 కాలమ్స్ పైకి వెళ్ళి క్రిస్టల్ ఛాంబర్ 50x50, శ్రీచక్ర ఛాంబర్ 50x50. ఇది గురువుగారి ఆశయం ఏంటంటే ఒక అద్భుత ప్రపంచంలాగా దీన్ని తయారు చేయాలని ఆయనకు తెలుసు. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఫ్యూచర్లో కూడా ఆయనకి ఇది కాబట్టి ఇక్కడ మనం నాకు పనిచేసే అవకాశం గురువుగారు కల్పించారు. వశిష్ఠ గౌతమి యొక్క గ్రేట్ ఏంటంటే ఎక్కడా లేనిది ఏది నది ఇక్కడ ఉంది మన దగ్గర ఎదరే. ఒక పక్కన రివరో, దానికి ఆనుకునే ఏది మొత్తం అంతా కరకట్ట, దానికి 100 అడుగుల దూరంలో పిరమిడ్ ఏది ఉంది. మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఏది ఉంది. పైకి ఎక్కితే ఇటేమో గోదావరి కనపడుతుంది, అటు వెళ్తేనే అటు చూస్తేనే మొత్తం గ్రీనరీ పొలాలు అన్నీ కూడా అద్భుతంగా కనపడతాయి. అక్కడ ముఖ్యంగా మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి ఛాంబరు కింగ్ ఛాంబర్లో కానీ కింద దీంట్లో కానీ ఆ పైన క్రిస్టల్ ఛాంబర్ కానీ ఆ పైన శ్రీచక్ర ఛాంబర్లు కానీ అన్నిటికీ విండోస్ వస్తాయి 4 పక్కల. అది అద్భుతం అన్నమాట. ఎక్కడ ఇంతవరకు పిరమిడ్లో డౌన్ స్ట్రీమ్లో తప్ప పైన విండోస్ అనేది ఇంకా ఎక్కడ మనకి ఇంతవరకు ఇక్కడ అది వాడటం జరిగింది. గాలి ఫ్రెష్గా రావటం, ఫ్యాన్లు వేసుకోవటం అన్నీ కూడా ఇక్కడ నా ఊహ ఏంటంటే ఇక్కడ ఏం చేసి కొత్తగా ఈ ట్రస్ట్ పెద్ద మనుషుల ద్వారా ట్రస్ట్ అయిపోయింది. గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కూడా మీరు వస్తుంటే రోడ్డు కనపడతాం. దీనికి తార్ రోడ్డు ఎంతవరకు తార్ రోడ్డు వేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు అలాగే పై రోడ్డు మొత్తం 2-3 రోడ్లు 3 కోట్లు పెట్టి మరి ఎమ్మెల్యే గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే గవర్నమెంటు ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఒక అద్భుతమైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అక్కడ దానికి 15-20 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ దానికి దీనికి ఎందుకంటే 2 ఈ కాన్స్టిట్యూషన్లో అద్భుతమైన ప్లేసెస్ అనే ఊహలో ఉన్నారు. నాకు తెలిసి ఇది ఓన్లీ ఒక కాన్స్టిట్యూషన్కి, ఒక జిల్లాకి, లేకపోతే ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించి కాదు. ఇది యూనివర్సల్లో ఇది రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉండే అందరూ పిరమిడ్ మాస్టర్లు అవుతారు. అది అందరూ ఆధ్యాత్మికవేత్తలు అవుతారు. ఆధ్యాత్మికవేత్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పిరమిడ్లో మెడిటేషన్ చేసి ఒక ఆనందం పొంది ఈ అద్భుతాలు చూస్తారు. శంకుస్థాపన అయిన కానీ కూడా ఎంతోమంది ఇక్కడ మహానుభావులు ఎంతోమంది ఎంతో డబ్బు పెట్టి ఎంతో సేవ చేసి అందరూ కూడా బాగా సహకరించి అన్నీ చేశారండి. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ పని ఉందండి. దాని గురించి అందరూ సహకరించి దీన్ని బాగా అభివృద్ధిలో తీసుకెళ్ళి ఇది మన పత్రిక సార్ తాజ్మహల్ పిరమిడ్ చెప్పన్నారు కదండి,
అది మనం అందరూ కూడా కలిసి అంకితం చేయాలని చెప్పేసి నా భావన అండి. మన జిల్లాలో ఈ వశిష్ఠ గౌతమి రావడం, పిరమిడ్ రావడం నాకు ఎంతో ఇష్టం. దాని గురించి నేను తపన పడుతూ ఉంటాను. ఈ వర్క్ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ అనేది నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. నాకు వేరే ఆలోచన ఉండదు. ఎప్పుడు వశిష్ఠ గౌతమి పిరమిడ్ దానికి వర్క్ చేయాలి, మన జిల్లాలో ఉంది, మనం ఎంతో దీనికి సేవ చేయాలి. ఈ భూమి మీదకి వచ్చిన పని మన గురువు మనకి ఇచ్చిన ఆ గిఫ్ట్ని మనం ఆయన ఆశయాన్ని మనం నెరవేర్చాలి అన్న కోణంలోనే నేను ఉంటాను. వేరే ఆలోచన అనేది నాకు ఉండదు. 2019లో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు ఈ వశిష్ఠ గౌతమి అన్నదానానికి చైర్మన్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఈ అన్నదానం బాధ్యత చూసుకుంటూ ఉన్నాను. ఇదివరకు కేవలం సంతోషంలో ఉండేవాడిని. ఇప్పుడు ప్రతి క్షణం ఆనందం, రోజు పండగే. మరి ఎంతోమంది ఈ పునాదుల దగ్గర నుంచి ఎంతోమంది చక్కగా దీనిలో పార్టిసిపేట్ చేశారండి. నేను 2019 నుంచి మాత్రం ఇక్కడ ఉంటున్నాను. ఇప్పుడు ఒక ట్రస్ట్ మెంబర్గా దీని బాధ్యతలు కూడా నేను అందరితో పాటు నేను ఒకటిగా చేస్తున్నాము. మరి ప్రపంచంలోనే అతి పెద్దదైన 220x220 ఈ పిరమిడ్ కేవలం మాటలతో చెప్తే కాదండి, వచ్చి చూడాలి. గోదావరిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం, షడ్రుచుల భోజనం. గోదావరి మాత ఎలాగైతే మన దాహాన్ని, ఆకలిని తీరుస్తుందో, పత్రిజీ అందించిన పిరమిడ్ ధ్యానం మన ఆత్మ దాహాన్ని తీరుస్తూ అంతిమ లక్ష్యాన్ని చేర్చేలాగా మనకి ఎంతో అద్భుతంగా మనకు ఉపయోగపడుతూ మన గమ్యాన్ని మనకు తెలియచేస్తుంది. ఈ పిరమిడ్కి మనం అద్భుతంగా మన సాధనలో మనం చూసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. రెండు 2010లో పత్రి సార్ మార్గదర్శకత్వంలో ప్రారంభమైన శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఈ 16 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో అద్భుతమైన సహాయ సహకారాలు, వాళ్ళ సేవలు అందచేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లకు, మరి అప్పటి నుంచి కూడా పనిచేసిన బోర్డు మెంబర్లందరికీ కూడా, స్థల సేకరణ దగ్గర నుంచి వర్క్ చేసిన మాస్టర్స్కు, వీళ్ళందరికీ కూడా సార్ మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతమైన స్ఫూర్తినిచ్చి ఈ పిరమిడ్ని ఇంత అద్భుతమైన స్థాయికి తీసుకొచ్చారు. అదే స్ఫూర్తితో పత్రి సార్ యొక్క విజన్ని అద్భుతమైన పిరమిడ్ తాజ్మహల్గా మేనిఫెస్ట్ చేయాలని, మరి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎవరెవరైతే తన్మందన్ సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతా భావంతో ఈ యొక్క పిరమిడ్ని ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన బహుమానంగా ఇవ్వాలని చెప్పేసి పత్రి సార్ యొక్క అడుగుజాడల్లో ఇప్పుడు ఉన్న ట్రస్ట్ బోర్డు అనేది పనిచేయడం జరుగుతుంది. మరి 2021 నుంచి మనము ఉగాది జ్ఞాన యజ్ఞాలు ప్రారంభించుకున్నాము. పత్రి సార్ వేసవి సమయంలో మన పేరవరానికి ఈ యొక్క యజ్ఞాన్ని గొప్ప అవకాశంగా ఇచ్చారు. ఇప్పటి వరకు మనము ఉగాది జ్ఞాన యజ్ఞాలు 5 జరుపుకున్నాం. మరి ఇప్పుడు 6వ ఉగాది జ్ఞాన యజ్ఞానికి సిద్ధపడబోతున్నాము. ఇప్పటికీ సైమిల్టేనియస్గా పిరమిడ్ వర్క్ కూడా అద్భుతంగా జరుగుతుంది. ఈజిప్ట్ పిరమిడ్ కలర్ మోడల్లో శాండ్ స్టోన్ కలర్ మనకి ఇక్కడ ఉన్న ప్రకృతికి అనుసంధానంగా, పంచభూతాలకి అనుసంధానంగా ఈజిప్ట్ మోడల్ కలర్లో ఈ పిరమిడ్ కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది. మరి అదేవిధంగా మనకి డైనింగ్ హాల్ రావడము, ఆ డైనింగ్ హాల్ పైన అకామిడేషన్కి ఒక 80 రూమ్స్ రావడము, వచ్చే సంవత్సరం పుష్కరాలకి అవంతా కూడా మనము ఆ డైనింగ్ హాల్, అకామిడేషన్ రూమ్స్తో పాటు ఇక్కడ లిఫ్ట్ కానీ లేదా కింగ్స్ ఛాంబర్ సుందరీకరణ కానీ, క్రిస్టల్ ఛాంబర్ మరియు శ్రీచక్ర పిరమిడ్ని పూర్తిగా మనం రెడీ చేసుకోవడము, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క సంవత్సరం కాలంలో పూర్తి చేసుకుని ప్రపంచానికి మన పిరమిడ్ సొసైటీ తరపున ఈ యొక్క శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని అందివ్వబోతున్నాం. ఇప్పటి వరకు ఎంతోమంది మాస్టర్స్ ద్వారా ఈ యొక్క డాక్యుమెంటరీలో శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం అనేది, ఆ యొక్క నిర్మాణం ఎంత అద్భుతంగా జరిగింది అనేది మీరు తెలుసుకున్నారు. అలాగే భవిష్యత్తులో ఎంత అద్భుతంగా సుందరీకరణ అవ్వబడుతుందనేది మీరు చూశారు. మరి ఈ యొక్క మహాయజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం తరఫున
మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాగతం స్వాగతం సుస్వాగతం వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రం. ఈ ఉగాది ధ్యాన